సూక్ష్మజీవ ప్రపంచంలో తర్వాత భాగం తీసుకున్నట్లయితే ప్రోటోజోవాలు ఏకకణ జీవులు. వీటిలో మిథ్యాపాదాలు, శైలికలు, కషాపాల వంటి వాటి సహాయంతో ఇవి చెల్లిస్తాయి. కొన్ని ప్రోటోజోవాలు కదలకుండా స్థిరంగా ఉండి నీటిలోని రాళ్లకు లేదా మొక్కలకు అంటిపెట్టుకొని ఉంటాయి. అనుకూల పరిస్థితుల్లో సిస్ట్ లేదా కోశాలను ఏర్పరచుకుంటాయి. వ్యాధికారకాలుగా ఇవి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇవి ఆకారాన్ని రేణువుల రూపంలో తీసుకుంటాయి. కుళ్ళుతున్న మొక్కలు, జంతువులలో ఉండే పదార్థాల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇవి ద్విధా విచ్చితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. రైబోసోమ్ మరియు స్థిరమైన కణజీవ పదార్థం వైరస్లలో ఉండదు. వైరస్లు ఆతిథేయ కణంలోని ప్రోటీన్ లేదా కేంద్రకామ్లాల సంశ్లేషణ చేసుకుంటాయి. ఆతిథేయ కణాల బయట ఉన్నప్పుడు వైరస్లు ఒక లవణ స్ఫటికం వలె కనిపిస్తాయి. ప్రత్యుత్పత్తి అనేది ఇవి జరపలేవు. సో ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవుల్లో చూసుకుంటే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు యొక్క నిర్మాణం తీసుకుంటే మనకి ఇక్కడ ముందర కనిపిస్తుంది. సూక్ష్మజీవుల యొక్క ఆకారాలు మనకు వివిధ రకాల ఆకారాలు కనిపిస్తున్నాయి. సో సూక్ష్మజీవులన్నీ అపాయకరమైనవి కావు. ఇవి చనిపోయిన వృక్ష జంతు కళేబరాలను విచ్ఛిన్నము చేసే వాటిలోని పోషక పదార్థాలను నేలలో విడుదల చేస్తాయి. అందుకనే వీటిని ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అంటే ఏమిటి అనేది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సూక్ష్మజీవులు అంటే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు అంటారని చెప్పవచ్చును. కొన్ని సూక్ష్మజీవులు సెల్యులోజ్ను జీర్ణం చేస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే నెమరు వేసే జంతువుల జీర్ణ వ్యవస్థ, చెదపురుగుల జీర్ణ వ్యవస్థ చూసినట్టయితే వాటి లోపల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి ఆహారంలో తీసుకున్నటువంటి సెల్యులోజ్ పదార్థాలని జీర్ణం చేయడం జరుగుతుంది. మానవుని యొక్క ప్రేగుగోడల్లో కూడా సూక్ష్మజీవులు అనేవి ఉండి విటమిన్లను తయారులో సహకరిస్తూ ఉంటాయి. అంతేకాకుండా తీసుకుంటే అనేక రకాలు ఉపయోగపడుతుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెరుగు, జున్ను, ఇడ్లీ, దోశ పిండిల యొక్క తయారీలో కూడా సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడతాయి. పులియడంలో ఇవి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాయి, ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆల్కహాల్ ఉత్పత్తిని చేస్తూ ఉంటాయి. ఔషధాలు, సూక్ష్మజీవ నాశకాల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగంలో కూడా సూక్ష్మజీవులు అనేవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు సో బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని చూసాం. మనం గోళాకృతిలో కానీ దండాకృతిలో కానీ ఉంటుందనుకున్నాం. ఇప్పుడు మనకు ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు ఏంటో చూద్దాం. సో నేలను సారవంతం చేసేటటువంటి బ్యాక్టీరియాలు. నేలను సారవంతం చేసే బ్యాక్టీరియాని తీసుకుంటే అమోని ఫ్లయింగ్ బ్యాక్టీరియా తీసుకుంటే దీన్ని బ్యాసిల్లస్ బ్యాక్టీరియా, ఇది దండాకృతిలో ఉంటుందని చెప్పుకున్నాం మనం. అమోని ఫ్లయింగ్ బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ బ్యాక్టీరియా. తర్వాత తీసుకుంటే నత్రీకరణ బ్యాక్టీరియాలకు ఉదాహరణగా తీసుకుంటే నైట్రోసోమోనస్ బ్యాక్టీరియాలు, తర్వాత నైట్రోమోనస్ బ్యాక్టీరియాలు. ఇవి భూమి లోపల చేరి నైట్రోజన్ ఉత్పత్తి చేయడం లోపల ఉపయోగపడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే లెగ్యూమినేసి జాతి మొక్కల లోపల నత్రజని స్థాపన బ్యాక్టీరియాలని ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నత్రజని స్థాపన బ్యాక్టీరియాలు తీసుకుంటే రైజోబియం, క్లాస్ట్రీడియం, రోజోస్పైరిల్లం, తర్వాత క్లోరోబ్యాక్టీరియాలు ఇవి నత్రజని స్థాపన చేస్తాయి. తర్వాత జీవనాశకకారిగా తీసుకున్నట్లయితే బ్యాసిల్లస్ దూరింజియోస్పెనిస్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఇవి సూక్ష్మజీవ నాశకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. పరిశ్రమలలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు, పారిశ్రామికంగా ఎలాంటి ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు అనే విషయాన్ని చూద్దాం ఇక్కడ. సో నారలు తీయుటకు క్లస్ట్రీడియం బ్యూటీలికం, క్లస్ట్రీడియం పెన్సిలియం అనేటువంటి బ్యాక్టీరియాలు నారలు తీయడం ఉపయోగపడుతున్నాయి. పొగాకు క్యూరింగ్ లోపలికి తీసుకున్నట్లయితే బ్యాసిల్లస్ మెగాథీరియం అనేటువంటి బ్యాక్టీరియా పొగాకు క్యూరింగ్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా తీసుకుంటే తేయాకు క్యూరింగ్లో తీసుకుంటే మైకోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. కిణ్వన ప్రక్రియ లోపల లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. కిణ్వనము అంటే ఈస్ట్ కణాలు అనేవి పులియబట్టడానికి ఈస్టులు చేయబడిన కిణ్వన ప్రక్రియ అంటాము. ఇది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. తర్వాత బయోగ్యాస్ ఉత్పత్తిలో తీసుకున్నట్లయితే మిథనోకోకస్ బ్యాక్టీరియా, మిథనోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేవి బయోగ్యాస్ ఉత్పత్తి. అంటే బయోగ్యాస్ మీన్స్ గోబర్ గ్యాస్ తయారు లోపల ఉపయోగపడే అంటే పశువుల యొక్క పేడని ఉంచి అంటే మనం చేసిన ఉత్పత్తి చేసుకునే పశువుల పేడ నుంచి ఉత్పత్తి చేసుకునే గ్యాస్ని గోబర్ గ్యాస్ లేదా బయోగ్యాస్ అంటాం. బయోగ్యాస్లో ఉండే బ్యాక్టీరియా తీసుకుంటే మిథనోకోకస్, మిథనోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేవి బయోగ్యాస్ లోపల మనకు ఉండడం అనేది జరుగుతుంది.
తర్వాత రసాయనిక పదార్థాల ఉత్పత్తిని బట్టి తీసుకున్నట్టయితే ఎసిటోస్, తర్వాత బ్యూటానాల్, తర్వాత క్లస్ట్రీడియం ఎసిటో బ్యూటాలికమ్ అనేటువంటి బ్యాక్టీరియాలు ఉన్నాయి. తర్వాత వెనిగర్లో తీసుకున్నట్టయితే అసటో బ్యాక్టీరియా ఎసిటీ, తర్వాత అసటో బ్యాక్టీరియా ఫ్యాచరైజేషన్, తర్వాత ఇథనాల్ అంటే జైమోమోనస్ మోలికస్ అనే బ్యాక్టీరియాలు కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయడం లోపల ఉపయోగపడడం అనేది జరుగుతుంది. వైద్య రంగంలో ఉపయోగపడు బ్యాక్టీరియాలు ఇంతకుముందు చూసాం, మనము ఉపయోగకర బ్యాక్టీరియాలు చూసాము, అవి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వైద్య రంగంలో బ్యాక్టీరియాలకు ఉపయోగాలు తీసుకుంటే స్ట్రెప్టోమైసిన్, సైక్లోహెక్సిమైడ్, తర్వాత స్టెప్టోమైసిన్ గ్లియస్ అనేటువంటి బ్యాక్టీరియాలు మనకు వైద్య రంగం లోపల యాంటీబయాటిక్స్ తయారు చేయడంలో ఉపయోగపడతాయి. తర్వాత నియోమైసిన్, స్ట్రెప్టోప్రాడియో, తర్వాత పాలిమిక్సిన్ బి, బ్యాసిల్లస్ పాలిమిక్సా అనే బ్యాక్టీరియాలు వైద్య రంగం లోపల ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉపయోగకరమైన శిలీంధ్రాలు ఈస్ట్, పెన్సిలియం నోటేటమ్, పుట్టగొడుగులు, మష్రూమ్ కల్చర్. పుట్టగొడుగు ఇంతకుముందు చెప్పాం, పుట్టగొడుగు పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అంటాము. తర్వాత ఈస్టులు దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే మనకు లాక్టిక్ యాసిడ్ని తయారు చేయడం కోసం ఉపయోగపడుతున్నాయి, అంటే పదార్థాలను పులియడం లోపల ఉపయోగపడుతున్నాయి. తర్వాత పెన్సిలియం నోటేటమ్ అనేది శిలీంధ్రం. ఈ శిలీంధ్రమైనప్పుడు కూడా ఇది మనకి దేనిలో ఉపయోగపడుతుందంటే పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మమైన సూది మందు యాంటీబయాటిక్ని, అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియం నోటేట్ నుంచి పెన్సిలిన్ అనే మందును తయారు చేయడం అనేది జరిగింది. తర్వాత పుట్టగొడుగులు, మష్రూమ్ కల్చర్ ఇవన్నీ కూడా ఉపయోగకరమైన శిలీంధ్రాలు చెప్పుకోవచ్చు. జీవ సాంకేతిక శాస్త్రంలో బ్యాక్టీరియాలకు ఉపయోగం ఏంటని తీసుకుంటూండి బయోటెక్నాలజీ, జీవశాస్త్ర శాస్త్రంలో బయోటెక్నాలజీలో తీసుకుంటే ఈకోలై, తర్వాత బ్రైవీ బ్యాక్టీరియాలు రెండు కూడా జీవ సాంకేతిక శాస్త్రాల లోపల ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత హానికరమైన సూక్ష్మజీవులు, ఇప్పటివరకు ఉపయోగకరమైన సూక్ష్మజీవులను చూసాం, ఇప్పుడు హానికరమైన సూక్ష్మజీవులు ఏంటి అనేది మనం పరిశీలన చేసి చూద్దాం. వ్యాధి అధ్యయనాన్ని వ్యాధి శాస్త్రము లేదా పెథాలజీ అంటాము. కొన్ని జీవులు వ్యాధి జనకాలుగా ఉంటాయి. ఒక జీవి నుంచి మరొక జీవికి వ్యాధి సంక్రమించుటను వ్యాధి వ్యాప్తి అంటారు. తర్వాత వ్యాధి జనకాన్ని వ్యాప్తి చేసిన తర్వాత ఆ వ్యాధి ఒక జీవిలోనూ బహిర్గతంగా కావటానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే వ్యాధి జనకాన్ని వ్యాప్తి చేసిన తర్వాత ఆ వ్యాధి ఒక జీవిలో బహిర్గతం కావటానికి పట్టే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. దీన్ని తెలుగులో అయితే పొదిగే కాలము అంటాము. మొక్కల వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని వృక్ష వ్యాధి శాస్త్రము అంటారు. వృక్ష వ్యాధి శాస్త్రం అంటే మొక్కల వ్యాధుల యొక్క అధ్యయనాన్ని వృక్ష వ్యాధి శాస్త్రం అని చెప్పడం జరుగుతుంది. హానికర బ్యాక్టీరియాలు తీసుకుంటే నత్రీకరణ బ్యాక్టీరియా, ఇది నేలలో ఉంటుంది. అవాయు బ్యాక్టీరియా నేలలోని నత్రజనిని వాయురూప నత్రజనిగా మార్చి నేలను సారవంతం చేస్తాయి. ఉదాహరణకు తీసుకుంటే థయోబాసిల్లస్ డీనైట్రిఫికేషన్ బ్యాక్టీరియా. తర్వాత ఆహారాన్ని విషపూరితం చేసే బ్యాక్టీరియాలను తీసుకుంటే క్లాస్ట్రీడియం బ్యూటిలీనం అనే బ్యాక్టీరియా అనేది ఆహార పదార్థాలని తీసుకున్నట్టయితే హానికరం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకున్నట్టయితే ముఖ్యంగా అనేక రకాలైన వ్యాధులు అనేవి సంభవించడం అనేది జరుగుతుంది. మొక్కల్లో తెగుళ్ళు తీసుకున్నట్టయితే చూడండి, మనకు మొక్కల్లో తెగులు తీసుకుంటే వ్యాధి పేరు బ్యాక్టీరియా. దీనిలో తీసుకుని చూడండి పత్తికోనియా, వ్యాధి పేరు పత్తికోనియా. ఈ వ్యాధిని కలగచేసే బ్యాక్టీరియా ఏంటంటే జాంతోమోనస్ బ్యాక్టీరియా వలన పత్తికోనియా అనేటటువంటి వ్యాధి సంక్రమిస్తుంది. ఆకుపచ్చ తెగుళ్ళు, మాల్వేసియారం అనేటువంటి బ్యాక్టీరియా వలన ఆకుపచ్చ తెగులు అనేది వస్తుంది. సిట్రస్ కాంకర్ అంటే గజ్జి తెగులు అంటారు. ఇది నిమ్మకాయలు అంటే నిమ్మ మొక్కలపైన, నిమ్మ యొక్క జాతి మొక్క పత్రాలపై కానీ నిమ్మ యొక్క కాయలపైన కానీ సంక్రమించేటువంటి వ్యాధి, దీన్ని సిట్రస్ కాంకర్ వ్యాధి అంటారు. ఇది గజ్జి తెగులు అంటారు. జాంతోమోనస్ యాక్సినోపోడిస్ పీవీ సిట్రస్ అని అంటారు. ఇది జాంతోమోనస్ యాక్సిడిపోడిస్ వల్ల సంక్రమించేటువంటి వ్యాధి ఏంటంటే సిట్రస్ కాంకర్ వ్యాధి. తర్వాత సోలానేసి మొక్కలలో వడలే తెగులు, సూడోమోనస్ సోలానేసియారం అనేటువంటి బ్యాక్టీరియా వలన సోలానేసి మొక్కల్లో వడలే తెగులు వస్తుంది. తర్వాత యాపిల్ ఫియర్ లాంటి క్రౌన్ గాన్ తెగులు వస్తుంది. యాపిల్ ఫియర్ ఫలాల లోపల క్రౌన్ గాన్ తెగులు, ఇది అగ్రి బ్యాక్టీరియం ట్యూమిఫెన్సిస్ వలన సంక్రమణ చేసేటటువంటి ఈ బ్యాక్టీరియా వలన సంక్రమించేటటువంటి వ్యాధి.
తర్వాత జాంతోమోనస్ వరైజా అనేటువంటి బ్యాక్టీరియా వలన వరి లోపల బ్లైట్ తెగులు వస్తుంది. వరి లోపల బ్లైట్ తెగులు అంటే ఏంటంటే వరి మొక్క యొక్క పత్రాలన్నీ కూడా ఎండిపోయి ఒక సాగిలమనేట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇవి బ్యాక్టీరియాల వలన వివిధ మొక్కల లోపల సంక్రమించేటటువంటి వ్యాధులు. ఈ వ్యాధుల లోపల ఖచ్చితంగా క్వశ్చన్ అడగడానికి 100% అవకాశం ఉంటుంది. ఎలా అడుగుతాడంటే క్వశ్చన్ని పైన వ్యాధి పేరేంటని ఇస్తాడు, ఇచ్చేసి కింద జతపరచుడు రూపం లోపల ఇలాగనే ఒకవైపు ఏమో వ్యాధి పేరు, తర్వాత బ్యాక్టీరియా పేరు ఇచ్చేసేసి ఆ వ్యాధి అంటే ఎగ్జాంపుల్గా తీసుకో జాంతోమోనస్ బ్యాక్టీరియా కలగచేసిన వ్యాధి పేరు ఇచ్చేసి పత్తికొని అని ఇస్తాడు. అక్కడ కింద ఇచ్చేసి కింద ఏబీసీ అని చెప్పేసి వ్యాధుల యొక్క పేరు, తర్వాత ఆ వ్యాధిని కలిసి బ్యాక్టీరియా పేరు ఇస్తాడు. దాన్ని జతపరిచేసి కింద ఏబీలుగా పెట్టడం అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్టీరియాల యొక్క పేరు, ఆ బ్యాక్టీరియా కలగచేసేటటువంటి వ్యాధి పేరు అనేది ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ కంపల్సరీగా వ్యాధుల మీద క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత జంతువులలో వ్యాధులు. సో జంతువులలో వ్యాధులు తీసుకుని చూడండి. వ్యాధి పేరు బ్యాక్టీరియా. గొర్రెలలో సోకేటటువంటి యాంథ్రాక్స్ వ్యాధి. గొర్రెల్లో సోకేటటువంటి యాంథ్రాక్స్ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా తీసుకుంటే బాసిల్లస్ ఆంథోసిస్ బ్యాక్టీరియా. బాసిల్లస్ ఆంథోసిస్ బ్యాక్టీరియా వలన గొర్రెల లోపల యాంథ్రాక్స్ వ్యాధి వస్తుంది. తర్వాత కుక్కలు పశువుల్లో టీబీ వ్యాధి, ట్యూబెర్కులోసిస్. ఇది దేనివల్ల సంక్రమిస్తుందో అంటే మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన కుక్కలు పశువుల లోపల టీబీ వ్యాధి అనేది వస్తుంది. తర్వాత పశువుల్లో ఆక్సినోమైసిస్ వ్యాధి. యాక్సినోమైసిస్ అంటే మైక్రోబ్యాక్టీరియం బోవియస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన సంక్రమించేటటువంటి వ్యాధి పశువులలో యాక్సినోమైసిస్ వ్యాధి వస్తుంది. తర్వాత విబ్రియోసిస్ అనేది విబ్రియోటేటస్ అనేటటువంటి బ్యాక్టీరియా వలన విబ్రియోసిస్ అనే వ్యాధి ఇది కలగడం అనేది జరుగుతుంది. ఇది కూడా వ్యాధుల లోపల గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే కుక్కలు పశువుల్లో టీబీ వ్యాధిని కలగచేసేటటువంటి బ్యాక్టీరియా ఏమిటి? మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వలన పశువులు కుక్కల లోపల టీబీ వ్యాధి అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాసిల్లస్ ఆంథోసిస్ వలన కలిగేటటువంటి వ్యాధి ఏంది? గొర్రెల లోపల యాంథ్రాక్స్ వ్యాధి కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విబ్రియోటేటస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన విబ్రియోసిస్ అనేటువంటి వ్యాధి అనేది కలుగుతుంది. తర్వాత మానవులలో వ్యాధులను చూసినట్టయితే మానవుల యొక్క వ్యాధి నిర్మాణం తీసుకుంటే మానవుల లోపల అనేక రకాలైన వ్యాధులు కలుగుతుంటాయి. వాటిలో తీసుకుంటే మానవుల్లో వ్యాధులు తీసుకున్నట్టయితే అనేక రకాలని చెప్పవచ్చు. ఒకటి డిప్తీరియా. కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వలన ఇది సోకుతుంది. డిప్తీరియా వ్యాధి అనేది కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా వలన సోకేటటువంటి వ్యాధి ఇది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు కానీ తీసుకున్నట్టయితే జ్వరం, గొంతు బాధ, శ్వాస ఇబ్బంది, తర్వాత తీసుకుంటే కొన్ని సందర్భాల లోపల మరణం సంభవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ కానీ తీసుకుంటే ఇంక్యుబేషన్ కాలం కానీ తీసుకున్నట్టయితే 2 నుంచి 5 రోజుల వరకు ఉంటుంది. తర్వాత దీని యొక్క నివారణ కానీ తీసుకున్నట్టయితే డిపిటి అనేటటువంటి దానివలన దీన్ని నివారణ చేసుకోవచ్చు. డిప్తీరియా పెర్టుటిస్ టెటానస్. డిపిటి అంటే డిప్తీరియా పెర్టుటిస్ టెటానస్ అనేటటువంటి సూది మందునిచ్చి ఈ యొక్క డిప్తీరియా వ్యాధిని నివారణ చేసుకోవచ్చు. దీనినే ట్రిపుల్ యాంటీజెన్ అంటారు. ట్రిపుల్ యాంటీజెన్ అంటే ఏంటంటే డిపిటి అంటే దీంట్లో 3 రకాలైన మందులు ఉన్నాయి. ఒకటి డిప్తీరియా, పెర్టుటిస్, టెటానస్. దీట్ మీన్స్ దీస్ ఆర్ కాల్డ్ ఇస్ ట్రిపుల్ యాంటీజెన్. డిప్తీరియా ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతుంటే వ్యాధుల మీద డిప్తీరియా వ్యాధిని కలగచేసేటటువంటి బ్యాక్టీరియా పేరు ఏమిటి? కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా. సో వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక వ్యాధి లక్షణాలు చూసినట్లయితే జ్వరం అనేది కంటిన్యూషన్గా వస్తుంది, గొంతు నొప్పి అనేది బాగా ఉంటుంది, సో బాధ ఉంటుంది, ఆయాసం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది, శ్వాస తీసుకోవడం కానీ శ్వాస వదలడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ శ్వాస అనేది సక్రమంగా ఎప్పుడైతే బ్రీతింగ్ అనాలిసిస్ అనేది మన సక్రమంగా ఉండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే శ్వాస అనేది ఆగిపోవడం వలన జీవి మరణించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ వ్యాధిగా డిప్తీరియా వ్యాధిని తీసుకోవచ్చు.
ఈ లక్షణాలు కనిపించినట్టయితే మనము డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమము. వ్యాధి యొక్క ఇంక్యుబేషన్ కాలం తీసుకుంటే, అంటే పొదిగే కాలం తీసుకుంటే మానవం లోపల 2 నుంచి 5 రోజుల వరకు ఈ వ్యాధి అనేది దానికి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పెర్టూటిస్ వ్యాధిని ఏమంటామంటే కోరింత దగ్గు వ్యాధి అంటాము. ఇది బోట్రిటెల్లా పెర్టూటిస్ బ్యాక్టీరియా వలన సోకుతుంది ఈ వ్యాధి. సో దీని యొక్క లక్షణాలు కానీ తీసుకుంటే ఎలా ఉంటాయంటే జ్వరం ఉంటుంది, దగ్గు ఉంటుంది. దగ్గు చివరి భాగం లోపల ఊఫ్ అనేటువంటి శబ్దం వస్తుంది. నోటి వెంట జిగురు లాంటి తెమడ అనేది బయటకు వస్తుంది. ఇంక్యుబేషన్ కాలం తీసుకున్నట్టయితే 10 నుంచి 16 రోజుల వరకు ఉంటుంది. దీనికి నివారణ కోసం కూడా దీనికి కూడా DPT అనేటటువంటి సూది మందుని ఇంజెక్షన్గా ఇవ్వాల్సినటువంటిది. పెర్టూటిస్ వ్యాధి కూడా చాలా సివిరియస్ వ్యాధి. ఇది చాలా ప్రాణాంతకరమైన వ్యాధుల లోపల ఇది కూడా ఒక వ్యాధిగా తీసుకోవచ్చు. ఈ వ్యాధిని నివారణ చేసుకోవడం కోసం ఒకటే DPT అనేటువంటి ఇంజెక్షన్స్ చేయించడం. సుమారుగా తీసుకుంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పాం. వ్యాధి పొరిగే కాలం తీసుకుంటే 10 to 16 days అంటున్నాం కాబట్టి, అంటే సుమారుగా ఒక 16, 17, 20 రోజుల వరకు కూడా వ్యాధి అనేది ప్రబలడానికి మనకు ఎక్కువ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుందనే విషయాన్ని గమనించాలి. తర్వాత టెటానస్ వ్యాధిని మనం ఏమంటా అంటే ధనుర్వాతము అంటాము. ధనుర్వాతము వ్యాధి దేనివల్ల సంభవిస్తుంది అంటే క్లాస్ట్రీడియం టెటానై బ్యాక్టీరియా వలన సోకేటటువంటి వ్యాధి ధనుర్వాతము. క్లాస్ట్రీడియం టెటానై బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ధనుర్వాతము. ధనుర్వాతం యొక్క లక్షణాలు కానీ తీసుకున్నట్టయితే కండరాలు, దవడలు బిగుసుకుపోవడము, కొన్ని సందర్భాల్లో మరణం సంభవించడం జరుగుతుంది. వ్యాధి యొక్క ఇంక్యుబేషన్ కాలం తీసుకున్నట్టయితే 4 రోజుల నుండి 4 వారాల వరకు కూడా ఉంటుంది. నివారణ కోసం కూడా తీసుకుంటే DPT వేయించాలి. అవసరమైతే ఇది ఎలా సంభవిస్తుంది ధనుర్వాతం వ్యాధి అంటే గాయాలు తగిలినప్పుడు యాంటీ టెటానస్ సూది మందు ఇవ్వాలి ఖచ్చితంగా. గాయాలతో మట్టి కుప్పల మీద పోకుండా పిల్లలను చూడాల్సినటువంటి అవసరం ఎక్కువ ఉంది. పిల్లలకు కానీ పెద్దలు కానీ తీసుకున్నట్టయితే ఈ వ్యాధి ధనుర్వాతం సోకడానికి గల కారణం ఏంటంటే ఏవైనా దెబ్బలు తాకినప్పుడు, శరీరం పైన దెబ్బలు తాకినప్పుడు ఆ దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తి కానీ లేదా జీవి కానీ మట్టి లోపల వెళ్ళి ఆడడం వలన దానిలో ఉండేటటువంటి ఈ క్లాస్ట్రీడియం టెటానై అనేటటువంటి బ్యాక్టీరియా చక్కగా నేరుగా ఆ దెబ్బల ద్వారా శరీరం లోపలికి ప్రవేశిస్తుంది. శరీరం లోపలికి ప్రవేశించడం వలన ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే వ్యాధి యొక్క లక్షణాలు బహిర్గతం కావడానికి దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ తీసుకుంటే శరీరం లోపల హ్యూమిడిటీ పవర్ అనేది ఉంది అనుకోండి, సుమారుగా 4 వారాలు అంటే నెల రోజుల వరకు కూడా దాని యొక్క లక్షణాలు మనకు బహిర్గతం కావు. ఒకవేళ అది అనేది లేదు అనుకోండి, ఆటోమేటిక్గా అయితే 4 days లోపల లక్షణాలు బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ కండరాలని కూడా నొప్పులుగా ఉండడము, తర్వాత దవడలు అనేవి బిగుసుకుపోయి ఉన్న దవడలని కూడా పట్టేసినట్టుగా ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా వాయస్ అనేది సక్రమంగా రాకపోవడం జరుగుతుంది. ఈ దవడలు బిగుసుకుపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే శ్వాసనాళము, ఆహారనాళము రెండు కూడా ఒక దగ్గరికి అవుతాయి. అలా ఒక దగ్గరికి అవుతున్నప్పుడు శ్వాసక్రియ యొక్క ఫంక్షనింగ్, బ్రీతింగ్ అనాలిసిస్ అనేది సక్రమంగా ఉండదు. శ్వాస సక్రమంగా నడకపోయేసరి ఆటోమేటిక్గా జీవి మరణించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ధనుర్వాతం వ్యాధి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది. తనటువంటి దాని లక్షణాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని నివారణ కోసం ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే DPT ఇంజెక్షన్స్ వేయించాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వ్యాధి సోకడానికి గల కారణం అయితే దెబ్బలు తాకినప్పుడు మట్టిలో ఆడకపోవడం. మట్టి అనేది దెబ్బలు తాకినప్పుడు తాకకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. క్షయ వ్యాధినే TB వ్యాధి అంటాము, ట్యూబర్కులోసిస్ అంటాము. ఈ వ్యాధి తీసుకున్నట్టయితే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వలన వస్తుంది. ఇది వ్యాధి యొక్క లక్షణాలు తీసుకున్నట్టయితే ఇది ఊపిరితిత్తులకు కలగచేసేటటువంటి వ్యాధులు చేసేటువంటి ఊపిరితిత్తులకు వచ్చేటటువంటి వ్యాధి ఇది. దీనికి ఎలా ఉంటాయి లక్షణాలు అంటే చూడండి, జ్వరం అనేది ఉంటుంది, దగ్గు విపరీతంగా ఉంటుంది, బరువు తగ్గడం అనేది జరుగుతుంది, శరీరం బరువు కోల్పోవడం జరుగుతుంది. రోగి ఉమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వ్యాధి అనేది ఆ వచ్చినటువంటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు BCG టీకా ఇవ్వాలి. చికిత్సను క్రమంగా వాడుతూ ఉన్నట్లయితే వ్యాధి తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే క్షయవ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యాధి నివారణ ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే అతను తుమ్మినప్పుడు కానివ్వండి, దగ్గినప్పుడు కానివ్వండి, చేతి రుమాలని అంటే కర్చీపుని నోటికి అడ్డంగా పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విధానము. మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ వలన వ్యాధి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఊపిరితిత్తులకు సంభవించినటువంటి వ్యాధి. తర్వాత కలరా వ్యాధిని కలగచేసే బ్యాక్టీరియాని తీసుకున్నట్టయితే విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వలన ఈ కలరా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చెడిపోయిన ఆహారము, నీటిని తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
వ్యాధి యొక్క లక్షణాలు కానీ తీసుకున్నట్టయితే నీళ్ళ విరోచనాలు అవుతాయి, నాలుకపై తడి ఆరిపోతుంది, కండ్లు గుంతల్లోకి పడిపోవడం జరుగుతుంది, కండరాల నొప్పులు అనేవి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి నివారణ కోసం ఏం చేయాలంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాము. ఈ ద్రావణము ఇవ్వాలి ఖచ్చితంగా. అవసరమైతే టీకాలు వేయించాలి, పరిశుభ్రతను పాటించాలి. ఇక్కడ ఓఆర్ఎస్ ద్రావణం అనేది అందుబాటులో లేనప్పుడు ఏం చేయొచ్చునంటే నీటికి పంచదారను కలిపి, అంటే ఒక గ్లాసెడ్ నీటికి 2 చెంచాల పంచదార, అర స్పూన్ ఉప్పును కలిపి తయారు చేసే ద్రావణాన్ని ఓఆర్ఎస్ ద్రావణం అంటాము. ఈ ఓఆర్ఎస్ ద్రావణాన్ని కూడా తాగించడం వలన కలరా వ్యాధి సోకినప్పుడు ఏమవుతుందంటే వామిటింగ్స్ ఎక్కువగా అవుతాయి, తర్వాత మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇలా వామిటింగ్స్ మోషన్స్ రెండూ కావటం వలన, అంటే నీళ్ళ విరోచన అంటే నీళ్ళ విరోచన మోషన్స్ అవుతూ ఉంటాయి, తర్వాత కొన్ని సందర్భాలు వామిటింగ్స్ కూడా అవుతాయి. ఇలా చేసిన వల్ల శరీరంలో ఉన్నటువంటి సోడియం యొక్క లవణాల యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఆ పర్సంటేజ్ ఫుల్ఫిల్ చేయడానికి ఓఆర్ఎస్ ద్రావణాన్ని మనం త్రాగించడం అవసరం ఉంటుంది. కలరా వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. పూర్వం కలరా వ్యాధిని గత్తర వ్యాధి అనేటటువంటి వాళ్ళు, గత్తర వచ్చినట్టయితే ఊళ్ళు కూడా కొన్ని నాశనం అయిపోయినటువంటి కాలాలు కూడా పూర్వకాలంలో ఉంది. ఎక్కువగా వ్యాధి సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంటే ఎక్కడ ఎక్కువగా చూస్తుందంటే ఒకటేమో చెడిపోయిన ఆహారం తీసుకోవడము, తర్వాత నీటిని తీసుకోవడము ఒక రకమైనటువంటి సమస్య అయితే, వ్యాధి సోకినటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయడం వల్ల కానీ, లేదా తను బహిరంగంగా వామిటింగ్స్ చేసుకోవడం వల్ల ఆ వ్యాధికారక కలగజేసే విబ్రియో కలరా బ్యాక్టీరియా అనేది వాతావరణంలో ద్వారా చేరి ఇతరులలో ఎక్కువ వ్యాప్తి చెందడం వలన ఆటోమేటిక్గా ఇమీడియట్గా సోకేటటువంటిది. ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది దీనికి ఎక్కువగా ఉండదు. ఇది ఆటోమేటిక్గా సంక్రమణ చేసేటటువంటి వ్యాధి కలరా వ్యాధి. తర్వాత నెక్స్ట్ కుష్టు వ్యాధి తీసుకున్నట్టయితే మైకో బ్యాక్టీరియం లెప్రే వలన కలుగుతుంది కుష్టు వ్యాధి. ఇది అంటువ్యాధి కాదు. చాలామందిలో ఏమిటంటే కుష్టి వ్యాధి గ్రస్తులను ముట్టుకోకూడదని, కుష్టి వ్యాధి గ్రస్తులను తాకకూడదనే ఆలోచన అనేది ఉంటుంది. కుష్టి వ్యాధి అనేది అంటువ్యాధి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది నెమ్మదిగా వ్యాప్తి చెందేటటువంటి వ్యాధి. దీని యొక్క లక్షణాలు కానీ చూసినట్టు ఎలా ఉంటుందంటే నరాలు, చర్మము, శ్వాసకోశ భాగాలు మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆ ప్రాంతాల లోపల స్పర్శ కోల్పోవడం జరుగుతుంది, స్పర్శ అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా స్పర్శ కోల్పోయిన శరీర భాగాల లోపల అపాయకరమైనటువంటి పుండ్లు అనేవి ఏర్పడే ఆ భాగాలు వికృత ఆకారాలుగా కనిపిస్తుంటాయి. వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వ్యాధి రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాము. అంటే వ్యాధి వచ్చినప్పటికంటే కూడా వ్యాధి రాకముందుకే మనం ఆ లక్షణాన్ని చూసుకొని వ్యాధిని కాపాడుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. వ్యాధి సోకిన తర్వాత అదుపు చేసుకోవడానికి సరైనటువంటి మందులు కానీ సరైన చికిత్స అనేది ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో లేదు. కాకపోతే వ్యాధిని తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కాబట్టి కుష్టి వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఒకటే మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు, ఇది నెమ్మదిగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇంకొకటి అలా అని చెప్పేసి ఇది వంశ పారంపర్యమైనటువంటి కూడా కాదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. వ్యాధి రాకముందుకే అంటే లక్షణాలు ఏంటంటే మనకు ఈ పరిశుభ్రమైనటువంటి పదార్థాలను తీసుకోవడం, పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధి రాకుండా చూసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరి యొక్క వ్యాధి లక్షణాలు మనం చూసాం. వ్యాధి లక్షణాలు తీసుకుంటుండే కుష్టి వ్యాధి యొక్క లక్షణాలు తీసుకుంటే నరాలు, చర్మము, శ్వాసకోశ భాగాలలో మచ్చలు అనేవి ఏర్పడతాయనుకుంటున్నాము. అంటే ఇక్కడ చూడండి, నరాల పైభాగంలో కానీ చర్మం పైభాగంలో కానీ ఎక్కడైనా మచ్చలు ఏర్పడినట్లయితే ఆ మచ్చలని మనము నెగ్లెన్సీ చేయకూడదు. ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ మచ్చలు ఏమిటి అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాకుండా శ్వాసకోశ భాగాల్లో మచ్చలు వస్తాయండి. శ్వాసకోశ భాగాలు అంటే ఏంటంటే ఇక్కడ బాహ్య నాసికారంధ్రం కావచ్చు, నాసిక కావచ్చు, లేదంటే కానీ ఊపిరితిత్తులు ఉండే ప్రాంతాల్లో కానీ ఈ శ్వాసీయ భాగాల లోపల మచ్చలు ఏర్పడతాయి. అలా మచ్చలు ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కుష్టి వ్యాధి లక్షణం అనేది కాకుండా ఒకసారి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. అదే ఫారెన్ కంట్రీస్లో కానీ ఒకసారి మనం పరిశీలన చేసి చూసినట్టయితే ఫారెన్ కంట్రీస్ లోపల ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి ప్రతి వ్యక్తి కూడా బాడీ హెల్త్ చెకప్ చేయించుకుంటారు. బాడీ హెల్త్ చెకప్ ఏంటంటే చూడండి, శరీరంలో అన్ని అవయవాలను కూడా చెక్ చేసుకో. కానీ మన ఇండియన్స్లో అలాంటి లక్షణాలు అనేవి లేదు అంటే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి టోటల్గా హ్యూమన్ బాడీని మొత్తం కూడా వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి కుష్టి వ్యాధిని నిర్లక్ష్యం చేయడం అనేది అంత ఇబ్బంది కాదు. వాళ్ళను దగ్గరికి తీయడం కూడా ఉత్తమం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా గారు కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవలు చేశారు. ఒక తల్లిలాగా ఆమెకు సేవ చేశారు కాబట్టి మదర్ తెరీసా అని చెప్పడం. అందుకనే వ్యాధిగ్రస్తులను దగ్గరికి తీయాలి. వ్యాధి తీవ్రతని నెమ్మది కాకుండా అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా కాకుండా ఉండడం కోసం వాళ్ళకి ఏం చేయాలంటే సలహాలు సూచనలు ఇచ్చేసి చికిత్సా విధానం లోపల మెడిసిన్స్ వాడమనేటువంటి విషయాన్ని ఎక్కువగా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది.
టైఫాయిడ్ వ్యాధి తీసుకుంటే సాల్మోనెల్లా టైఫే అనేటువంటి బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి వ్యాధి ఇది టైఫాయిడ్ వ్యాధి. దీని యొక్క లక్షణాలు కానీ తీసుకున్నట్టయితే విడువని జ్వరం, పొట్ట భాగం పచ్చిగా ఉండటము, నాలుకపై తెల్లని పూత, తల భారంగా ఉండటము జరుగుతుంది. రోగి విసర్జితాల ద్వారా నీరు కలుషితం కావటం, ఆహారం కలుషితం రక్షితంగా లేని నీటిని సేవించడం వలన వ్యాధి సోకడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వ్యాధి సోకినటువంటి భాగాలను కానీ తీసుకున్నట్టయితే వ్యాధి అనేది విపరీతంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టైఫాయిడ్ వ్యాధి యొక్క లక్షణాలు కానీ అంటే సాల్మోనెల్లా టైఫాయిడ్ ఇవ్వడంలో బ్యాక్టీరియా వస్తున్నాం కంటిన్యూషన్గా విడవనటువంటి జ్వరం వచ్చిన కానీ లేదా పొట్ట భాగం పచ్చిగా ఉన్నట్టు కానీ తెలిసినట్టయితే ఆటోమేటిక్గా దాని యొక్క లక్షణాలు ఏంటంటే టైఫాయిడ్ కావచ్చు అనేటువంటి అంశంతో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకునే అవసరం అనేది ఉంది. విడివన కంటిన్యూ జ్వరం ఎలా వస్తుందంటే కంటిన్యూషన్గా ఉంటుంది. కంటిన్యూషన్గా ఉండటంతో పాటుగా నాలుకపై భాగం లోపల తెల్లని పూత లాంటి భాగం ఏర్పడుతుంది. అంతే ఉండడం ఇవన్నీ ఈ లక్షణాలు ఆటోమేటిక్గా ఉన్నట్టయితే చూసుకోవాలి. ఈ రోగి విసర్జిత పదార్థాలు అనేవి నీటిలో కలవడం వల్ల నీరు కలుషితం కావడం వల్ల ఆ నీటిని తిరిగి సేవించడం వలన టైఫాయిడ్ వ్యాధి రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత టైఫాయిడ్ వ్యాధి యొక్క నివారణ ఎలా ఉంటుంది, నివారణ ఎలా తీసుకోవాలి? పరిశుభ్ర పదార్థాలను తీసుకోవడము, సురక్షితమైన నీటిని తాగడం ద్వారా దీన్ని నివారణ చేసుకోవచ్చు. దీని యొక్క డెన్సిటీ అంటే విరోచనాలు ఎట్లా ఉంటాయని చూడండి. బ్యాసిల్లస్ డీసెంట్రీ అనేటువంటి ద్వారా విరోచనాలు అవుతాయి. ఈ టైఫాయిడ్ వ్యాధి రావడం అనేది బ్యాసిల్లస్ డీసెంట్రీ అనే వలన మనకు డీసెంట్రీ జరిగి నీర విరోచనాలు అవుతుంటాయి. తర్వాత న్యూమోనియా, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి ఇది డిప్లోకోకస్ న్యూమోనియా వలన సంక్రమిస్తుంది వ్యాధి. తర్వాత ప్లేగు వ్యాధి ఎలుకల వాహకాలుగా పనిచేస్తాయి. ఇది ఫ్యాచరిల్లా ఫెస్టుసిస్ అనేటువంటి దానివల్ల ఈ ప్లేగు వ్యాధి సంక్రమిస్తుంది. గనేరియా అంటే ఏంటంటే ఇది లైంగిక వ్యాధి. ఇది తీసుకుంటే నిస్సేరియా గనేరియా అనేటటువంటి కీటకం వలన ఇది సంక్రమిస్తుంది. తర్వాత సిఫిలిస్ కూడా తీసుకుంటే ఇది కూడా లైంగిక వ్యాధి. టెప్లోనియా పెల్లిడిలం అనేటటువంటి దానివలన ఈ వ్యాధి వస్తుంది. అంటే ఇక్కడ మనకు టైఫాయిడ్ వ్యాధితో పాటుగా తీసుకుంటే ఇవన్నీ కూడా వచ్చింది. డీసెంట్రీ అనేటువంటి వ్యాధి, డీసెంట్రీ అంటే నీల విరోచనాలు, ఇది బ్యాసిలస్ డీసెంట్రీ వలన కలుగుతుంది. తర్వాత న్యూమోనియా తీసుకుంటే ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధి, ఇది డిప్లోక్లోకస్ న్యూమోనియా వలన కలుగుతుంది. ప్లేగు వ్యాధి తీసుకుంటే ప్లేగు వ్యాధి అనేది డైరెక్ట్గా మనకు సంక్రమణ జరగదు, ఇది ఎలకల వాహకాలుగా ప్లేగు వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ప్యాచరిల్లా ఫెస్టుసిస్ వల్ల కలుగుతుంది. ఇది గనేరియా కానివ్వండి, సిఫిలిస్ కానీ రెండు కూడా లైంగిక అవయవాలకు లైంగికంగా సంక్రమించేటటువంటి వ్యాధులు ఇవి. ఇది గనేరియా తీసుకుంటే నిస్సీరియా, తర్వాత సిఫిలిస్ అనేది తీసుకున్నట్టయితే టెపోనియా పెల్లిడిలం వలన సంక్రమించేటటువంటి వ్యాధులు ఇవి. మానవుల్లో సోకేటటువంటి వ్యాధుల లోపల ఈ వ్యాధులు అనేవి మనం చూసుకోవచ్చు. అయితే వ్యాధులపైన ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఒక వ్యాధి పేరు ఇస్తాడు పైన. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే టైఫాయిడ్ వ్యాధి అని ఇస్తాడు. టైఫాయిడ్ వ్యాధి తీసుకుంటే సాల్మోనెల్లా టైఫే అనేటువంటి దానివల్ల వస్తున్న విషయం అని తెలుసు. టైఫాయిడ్ వ్యాధి అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సాల్మోనెల్లా టైఫే అని పెడతాము. అక్కడ ఏం చేస్తాడంటే ఒక రోగికి విడివని జ్వరము, పొట్ట భాగం పచ్చిగా ఉన్నట్లుగా అనిపిస్తూ నాలుక పై భాగాన తెల్లని పూత వంటి భాగము ఏర్పడింది. ఇది ఏ వ్యాధి లక్షణము అనేటువంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడగడం, అంటే లక్షణాలను తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్న టైఫాయిడ్ అనగానే సాల్మోనెల్లా టైఫాయిడ్ అని చెప్పగలుగుతాం. కానీ అలా కాకుండా విడివని జ్వరము, పొట్ట భాగము పచ్చిగా ఉండటము, నాలుకపై తెల్లని పూత, తల భారంగా ఉండటం అనేది కనిపించినట్టయితే ఇది దేని లక్షణము కిందిస్తాడు. టైఫాయిడ్, తర్వాత మలేరియా, తర్వాత కలరా, కుష్టు. సో లక్షణాలు దేనికి సంబంధించినో చూసి దానికి అక్కడ క్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడే అంటే ఇది రెండు అడుగుతూ బ్యాక్టీరియాలను ఇచ్చేసి అందులో ఏది కరెక్ట్ అనేది కూడా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా అంటే వ్యాధులకు సంబంధించినటువంటి దాని లోపల ఏ వ్యాధి దేనివల్ల సంక్రమిస్తుంది, అది దేనివల్ల వస్తుందనే విషయాన్ని స్పష్టంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వైరస్ వలన కలిగే వ్యాధులు, వైరస్ వ్యాధులు చూడండి. వైరస్ వలన కలిగే వ్యాధులు, వైరస్ వలన మొక్కల్లో కలిగేటువంటి వ్యాధులు ఏంటో ఫస్ట్ చూద్దాం. నిరహరితము అంటే ఏంటంటే ఆకుపచ్చని పదార్థము, ఆకుపచ్చగా ఉండేటటువంటి. నిరహరితము అంటే ఏంటంటే పత్రహరితము లేనటువంటి సిచ్యువేషన్.
పత్రహరితం లేనటువంటి సిచ్యువేషన్, దాన్ని నిరహరితము అంటాము. పత్రహరితం కోల్పోవటము, పత్రము పసుపు రంగులోకి మారటాన్ని నిరహరితము అంటాము. ఇది వృక్షాల్లో సోకుతుంది. ఉదాహరణకు పీచ్ పసుపు పచ్చ తెగులు. పీచ్ పసుపు పచ్చ తెగులు లోపల ఏమవుతుందంటే పత్రము యొక్క పత్ర దళములో ఉండబడినటువంటి ఏదైతే ఆకుపచ్చని పదార్థం ఉంటుందో అదంతా కూడా కోల్పోవడం జరుగుతుంది. పత్రం అనేది పసుపచ్చని రంగులోకి మారుతుంది. ఈనెల వ్యాపనం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఉన్నట్టయితే దాన్ని నిరాహరితము అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మొజాయిక్ వ్యాధి కూడా తీసుకుంటే పత్రములోని ఆకుపచ్చ రంగు కోల్పోయి పత్రదళము మాసికలుగా కనిపించడము. పత్రము అనేది మొజాయిక్ రంగు. మొజాయిక్ భాగము అంటే ఏంటంటే పత్రములో ఉండబడినటువంటి, ఎగ్జాంపుల్గా తీసుకున్న పత్రము అనుకుంటే ఆ పత్రములో ఉండబడిన పత్రహరిత భాగం మొత్తము కూడా వెళ్ళిపోతుంది. సో పత్రములో ఉండబడినటువంటి ఈనెలు ఏవైతే ఉన్నాయో ఆ ఈనెలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించడాన్ని మొజాయిక్ నమూనాలు అంటారు. ఇలా మొజాయిక్ ఏర్పడడాన్ని మనం ఏమంటామంటే మొజాయిక్ వ్యాధి అంటాము. ఉదాహరణగా ఇది దేంట్లో సంక్రమిస్తుందంటే టుబాకో మొజాయిక్ వ్యాధి, టీఎంవి వైరస్ వలన వస్తుంది. టుబాకో మొజాయిక్ వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి ఇది. తర్వాత వైరస్ వలన కలిగే వ్యాధులు, వృక్ష వ్యాధులు ఏంటి అని చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈనెల నిరహరితము. అంటే ఈనెలు అనేవి టోటల్గా కనిపించకుండా పోతాయి పత్రం లోపల. ఉదాహరణకు తీసుకుంటే బెండలో ఈనెల నిర్హరితము. బెండ మొక్కలు కనిపించే నిర్మాణాలు. తర్వాత ఈనెల పట్టి, సిట్రస్ వేయిస్ బాడింగ్. సిట్రస్ మొక్కల లోపల అంటే సిట్రస్ జాతికి సంబంధించిన మొక్కలు అంటే నిమ్మ కావచ్చు, నిమ్మ జాతికి సంబంధించిన మొక్కల లోపల సంక్రమించేటువంటి వ్యాధి ఇది. తర్వాత వలయాకారపు మచ్చలు. టమాటా లోపల మచ్చలు వడిలే తెగులు అనేది జరుగుతుంది. టమాటాలో మచ్చల వడిలే తెగులు. మచ్చలుగా టమాటా లోపల వచ్చేటువంటి దాన్ని మచ్చల వడిలే తెగులు అంటారు. తర్వాత గిడస బారడం అంటే ఏంటంటే వరిలో వచ్చే గిడస తెగులు. దీన్ని గిడస తెగులు అంటాము. ఇది వరిలో ఎక్కువగా కలుగుతుంది. ఈ గిడస తెగులు అనేది వచ్చినట్టయితే ఏమవుతుంటే మొత్తము కూడా వరి మచ్చ లోపల మొత్తము కూడా మచ్చలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత పుష్పచీలికలు, నైక్రోసిస్. పుష్పచీలికలు అంటే పుష్పం అనేది తన యొక్క సహజత్వాన్ని ఉండకుండా ఉండడము. పుష్పాలన్నీ కూడా అంటే ఏ మొక్క యొక్క పుష్పాన్ని తీసుకున్నా కానీ ఆ పుష్పంలోనే సక్రమంగా నిర్మాణాలు కనిపించకుండా ఉండడం, అలా మనకు స్పష్టమైన నిర్మాణాలు కనిపించడం దాన్ని పుష్పచీలికలు అంటాము. నైక్రోసిస్ అంటే ఏంటంటే నైక్రోసిస్ లోపల పుష్పం కానివ్వండి, పత్రం కానివ్వండి, మొత్తం టోటల్గా అవి వినాశనంగా అయిపోవడం అనేది జరుగుతుంది. అలా జరిగినట్టయితే అది గిడిస బారిన తెగులు అని చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మొక్కల్లో వైరస్ల వ్యాప్తి ఎలా జరుగుతుంది తీసుకున్నట్లయితే మొక్కల లోపల వైరస్ల వ్యాప్తి అనేది శాఖీయ భాగాల ద్వారా జరుగుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే చెరకు, ఆలు, అరటి, గులాబీ మొదలైన మొక్కల లోపల తీసుకున్నట్టయితే ఈ శాఖీయ భాగాలు అంటే కాండము కాకుండా కాండం పైన ఉండే భాగాల ద్వారా జరుగుతుంది. తర్వాత యాంత్రిక వ్యాప్తి. ఉదాహరణ తీసుకుంటే పటాలో వైరస్, ఇది యాంత్రిక వ్యాప్తిని చేస్తుంది. తర్వాత విత్తనాల ద్వారా తీసుకుంటే చిక్కుడు, తర్వాత లెటిట్యూడ్స్, మొజాయిక్ వైరస్లు అనేవి ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తాయి. పరాగరేణుల ద్వారా బ్రీరింగ్ స్పాట్ తెగులు అనేది ఇది పరాగరేణుల ద్వారా జరిగేటటువంటి వ్యాధి. తర్వాత తీసుకుంటే కీటకాల ద్వారా తీసుకుంటే దోమలు, ఎపిడులు, వరిలో ట్రూంగో, బొప్పాయిలో మొజాయిక్ అనేవి ఈ కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులకు చెప్పుకోవచ్చు. తర్వాత నెమటోడుల ద్వారా తీసుకున్నట్టయితే నెమటోడులు అనేవి ఇవి చాలా సూక్ష్మంగా ఉన్న నిర్మాణాలు. ఇవి జిఫేనియా, లాంగిడోరస్ అనేటటువంటి జాతులు అనేవి ఈ యొక్క నెమటోడ వ్యాధులను కలగచేస్తూ ఉంటాయి. ఇవి మొక్కల్లో వైరస్ల ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. తర్వాత వైరస్ల వ్యాధుల నివారణ ఎలా చేయగలుగుతాం, వైరస్ వ్యాధుల నివారణ ఎట్లా చేస్తామనే విషయానికి వచ్చినట్టు చూడండి. వైరస్ వ్యాధి కారకాలను నిరోధించుట, తర్వాత క్వారంటైన్ చర్యలు తీసుకునుట, తర్వాత వాహక కీటక నిర్మూలన, వాహకాలు ఎక్కడైతే ఉంటాయో ఆ కీటకాల యొక్క నిర్మూలన చేయటం. తర్వాత నెక్స్ట్ అది తీసుకున్నట్టయితే కీటకాల యొక్క నివారణ చేయటం, తర్వాత రసాయనికాలను నిలిచేయడం, చికిత్సల లోపల సైటోవిరియస్ 2 అనేటువంటి చికిత్సను చేయడం, థయోయూరల్ యొక్క చికిత్సను చేయడం. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే మలకైట్ గీన్ మొదలైనవి వాడటం వలన వైరస్ల యొక్క వ్యాధులను నివారణ చేయడానికి ఎక్కువగా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
వైరస్ వ్యాధుల యొక్క లక్షణాలు ఎక్కడైతే మనకు కనిపిస్తాయో ఆ లక్షణాలు కనిపించినప్పుడు వ్యాధి యొక్క నిర్మూలన కోసం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నట్టయితే వ్యాధి యొక్క నిర్మూలనని మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది వైరస్ వ్యాధి యొక్క నివారణగా మనం చెప్పుకోవచ్చును. తర్వాత మానవులలో వైరస్ వ్యాధులు, మానవుల్లో బ్యాక్టీరియా వ్యాధులు చూసాము, మొక్కల్లో బ్యాక్టీరియా చూసాము. మానవుల లోపల వైరస్ వ్యాధులు ఏ విధంగా ఉన్నాయి, మానవుల్లో వైరస్ వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందాయనే విషయాన్ని చూసినట్టయితే ఒకటి చూడండి. ఫస్ట్ మానవుల లోపల వైరస్ వలన కలిగేటువంటి వ్యాధుల్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ తట్టు, దీన్ని పొంగు వ్యాధి లేదా రూబియోలా అంటాము. పారామిక్సో వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధి మానవుల్లో తట్టు వ్యాధి. దీని యొక్క లక్షణాలు కానీ తీసుకొని చూసినట్టయితే జ్వరము, దగ్గు, దద్దుర్లు, తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడము, కళ్ళు ఎర్రబారడము, వెలుతురు చూడలేకపోవడము, ఈ లక్షణాలు అనేవి మనకు ఈ తట్టు వ్యాధి లోపల కనిపించడం అనేది జరుగుతుంది. వ్యాధి యొక్క పొదిగే కాలం తీసుకున్నట్లయితే దాదాపుగా 10 నుంచి 12 రోజుల వరకు వ్యాధి యొక్క పొదిగే కాలం ఉంటుంది. అంటే వ్యాధి సోకిన తర్వాత దాదాపుగా 10 నుంచి 12 రోజుల వరకు రోగి అనేది అవస్థ పడాల్సిన అవసరం ఉంటుంది. 12 రోజుల తర్వాత కానీ వ్యాధి యొక్క లక్షణం అనేది తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. అప్పటి వరకు వ్యాధి యొక్క లక్షణాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. దీని నివారణ కోసం ఏం చేయాలంటే తట్టు టీకాలను ఇప్పించడమే దీని యొక్క నివారణ కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధి. మరి తట్టు వ్యాధిని కూడా తీసుకుంటే ఇక్కడ వ్యాధుల విషయంలో బ్యాక్టీరియాలో కానివ్వండి, వైరస్లో కానివ్వండి, ఖచ్చితంగా వ్యాధి యొక్క పేరును గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధిని కలగచేసేటటువంటి జీవి అది వైరసా బ్యాక్టీరియా. తట్టు వ్యాధి దేని వలన సంక్రమిస్తుంది? పారామిక్సో వైరస్ వలన కలగేటటువంటి వ్యాధి. ఇక్కడ వ్యాధి లక్షణాలు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వ్యాధి లక్షణాలను ఇచ్చేసి అది వ్యాధి దేని వల్ల వస్తుంది చెప్పడానికి వస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 నుంచి 12 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్, అంటే వ్యాధి పొదిగే కాలము ఏ వ్యాధిలో ఉంటుంది, అది రూబియోలా తట్టు వ్యాధి లోపల ఉండడం అనేది జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆటలమ్మ వ్యాధి అనేది మిక్సో వైరస్ పర్టోడిస్ వలన కలుగుతుంది. ఈ వ్యాధి యొక్క సోకేటటువంటి ఎవరికి సోకుతుందంటే వ్యాధి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువగా ఆటలమ్మ వ్యాధి అనేది వస్తుంది. వ్యాధి యొక్క లక్షణాలు తీసుకున్నట్లయితే శరీరం పైన దద్దుర్లు ఉండడం, పొక్కులు రావడం, జ్వరం ఉండడం, ఒళ్ళు నొప్పులు ఉండడం, ప్రత్యక్ష తాకిడి వలన వ్యాధి అనేది ఒకరి నుండి ఒకరికి చేరటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఆటలమ్మ వ్యాధిని మనం తీసుకున్నట్లయితే మరి దీని యొక్క లక్షణాలు తీసుకుంటే శరీరం పైన దద్దులుగా ఉన్న నిర్మాణాలు కానివ్వండి, చిన్న నిర్మాణాలు కానివ్వండి, పెద్ద నిర్మాణాలు కానీ వస్తూ ఉంటాయి. తర్వాత పొక్కులు ఉంటుంది, జ్వరం విపరీతంగా ఉంటుంది, ఒళ్ళంతా కూడా ఎక్కడ పట్టుకున్నప్పుడు కూడా ఒళ్ళంతా కూడా నొప్పులుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ వ్యాధి సోకినటువంటి పిల్లలు, అంటే దాదాపుగా 10 సంవత్సరాల లోపు పిల్లలకి వ్యాధి అనేది సోకుతుంది. ఆ వ్యాధి సోకిన పిల్లలని ప్రత్యక్షంగా తాకడం వల్ల కానీ, ఆ వ్యాధి సోకినటువంటి బాలుడు వేసుకున్నటువంటి లేదా ఆ వ్యాధి సోకిన పిల్లలు వేసుకున్న దుస్తులను ఇతరులు వాడడం వల్ల కానీ, లేదా వ్యాధి సోకినటువంటి వ్యక్తి తినేటువంటి ఆహార పదార్థాలని ఇతరులు తీసుకోవడం వల్ల కానీ వ్యాధి సోకడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వ్యాధి నివారణకు చేయాల్సినటువంటి నివారణ అవకాశాలు 1, 2 ఏంటంటే పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, దుస్తులను శుభ్రంగా ఉంచుకొని ఉత్తుకొని వేసుకోవడం చేసినట్టయితే వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చును. తర్వాత వ్యాధి రాకుండా నిర్మూలన చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆటలమ్మ వ్యాధి యొక్క లక్షణాలు, ఆటలమ్మ వ్యాధి కలగచేసేటటువంటి వ్యాధి యొక్క నిర్మాణాలు. తర్వాత గవద బిళ్ళలు వ్యాధి అనేది మిక్సో వైరస్ పర్టోడిస్ వలన కలిగేటటువంటి వ్యాధి. ఇది మిక్సో వైరస్ పర్టోడిస్ వలన గవద బిళ్ళల వ్యాధి అనేది కలుగుతుంది. ఇది సో ఈ గవద బిళ్ళల వ్యాధి నివారణ కోసం కానివ్వండి, లేకపోతే దీని వ్యాధి ఎవరికి కలుగుతుంది గవద బిళ్ళల వ్యాధి అంటే ఇది ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు ఈ వ్యాధి అనేది ఎక్కువగా కలుగుతుంది. సో ఎక్కువగా వస్తుంది. మరి చెవుల వద్ద లాలాజల గ్రంథులైనటువంటి పెరోటిడ్ గ్రంథుల యొక్క వాపు అనేది వస్తుంది. ఈ వైపుగా పెరోటిడ్ గ్రంథులైన ఉంటాయి. చెవికి దిగువగా ఉండేటువంటి గ్రంథులు లాలాజల గ్రంథులు మనకు అదో జంబికా గ్రంథులు, అదో జుబకా గ్రంథులు, పెరోటిడ్ గ్రంథులు అనే 3 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి. దానిలో పెరోటిడ్ గ్రంథులు అనేటటువంటివి చెరువులకు 20 భాగంలో ఈ భాగం లోపల మనకు ఉంటాయి ఈ పెరోటిడ్ గ్రంథులు. ఈ గ్రంథుల యొక్క వాపు అనేది రావడం వల్ల ఏమవుతుంటే ఈ గొంతు అనేది వాపుకుంటూ రావడం జరుగుతుంది. సో గొంతు వాపు రావడంతో పాటుగా ఏమవుతుంది, ఆటోమేటిక్గా జ్వరం అనేది వస్తుంది.
తర్వాత నోరు తెరిచినప్పుడు అంటే ఎక్కడైతే ఇక్కడ మనకు చెవుల యొక్క 2 భాగాల లోపల ఉన్నటువంటి గ్రంథులు అనేవి వాపు రావడం వలన గొంతు అనేది వాపు వస్తుంది. కాబట్టి నోరు ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నప్పుడు కానీ అలా నోరు తెరిచినప్పుడు కానివ్వండి ఆటోమేటిక్గా నొప్పి అనేది రావడం, చెవి నొప్పి కూడా వస్తుంది. కొన్ని సందర్భాల లోపల చెవులు ఇన్ఫెక్షన్ కూడా, చెవులు వినపడకుండా పోవడం కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ చెవులకు పైభాగంలో ఉంటుంది కాబట్టి ఈ 2 కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఈ చెవి కూడా మనకు ఒక రకమైనటువంటి బుజ్జు అనేటువంటి శబ్దాలను కూడా కనిపిస్తుంటుంది, ఈ వ్యాధి లోపల కనిపిస్తూ ఉంటుంది. వ్యాధి యొక్క నివారణకు మనం చేయాల్సింది ఏంటంటే ఒకటే చూడండి, టీకాలను ఇప్పించడమే వ్యాధికి నివారణ చేయాల్సినటువంటి లక్షణము. రెండవది ఏంటంటే దాదాపుగా 2 నుంచి 3 వారాలు వ్యాధి యొక్క పొదిగే కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 2 to 3 వీక్స్ ఉంటుంది. అంటే దాదాపుగా చూసినట్టయితే మనకు సుమారుగా ఒక 18 నుంచి 20 రోజుల వరకు ఈ వ్యాధి యొక్క లక్షణాల యొక్క తీవ్రతలు అనేవి కనిపిస్తాయి. కాబట్టి వ్యాధిని సోకినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. తక్షణంగా చికిత్స తీసుకోవాలి. రెండవది ఏంటంటే పరిశుభ్రతను పాటించాలి. ఎక్కువగా వ్యాధి ఎవరికి సోకుతుందంటే 5 నుంచి 15 సంవత్సరాల పిల్లలు. కాబట్టి ఈ పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఎక్కువగా ఉంటుంది. తర్వాత వైరస్ సోకడానికన్నా అవకాశాలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో మనకు ఆ వైరస్ సోకే లక్షణాలు ఉన్నటువంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రత పాటించినట్టు చేయవచ్చు. ఖచ్చితంగా పుట్టినటువంటి పిల్లలకి ఈ టీకా మందులను కూడా ఖచ్చితంగా ఇప్పించినట్టయితే భవిష్యత్ కాలంలో వ్యాధులు రాక ఉండడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది గవద బిళ్ళల వ్యాధి యొక్క లక్షణాలు. తర్వాత పోలియో వ్యాధిని మనం ఏమంటామంటే శిశుపక్షవాతము అంటారు. అంటే పక్షవాతము అంటే ఏంటంటే కాళ్ళు చేతులు పనిచేయకుండా పోవటము. సో శిశుపక్షవాతము ఎందుకు అంటున్నామంటే పోలియో అనేది పుట్టుకతో వచ్చేటటువంటిది, ఇది సంబంధించినటువంటిది. పోలియో వ్యాధి అనేది ఒకసారి సోకినట్లయితే వ్యాధి యొక్క నిర్మూలన అనేది మనం చేయలేము. ఎందుకంటే వ్యాధి అనేది పుట్టుకతోనే వస్తుంది. అందుకని శిశుపక్షవాతం అంటున్నాము. ఈ వ్యాధి నీరు, ఆహారము ద్వారా వైరస్లు శరీరంలోనికి ప్రవేశించడం ద్వారా వస్తుంది. వ్యాధి సోకినటువంటి ప్రాంతాల్లో అంటే నాడీ మండలంపై వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనివలన కండరాలు సరిగ్గా పనిచేయలేకపోవడము, సైజు తగ్గడము అనేది జరుగుతుంది. మరి వ్యాధి తీవ్రతని తీసుకుంటే వ్యాధి తీవ్రత చాలా విపరీతంగా ఉంటుంది. కాళ్ళు చేతులు భాగాలు కానివ్వండి లేదా శరీరంలో ఉన్నటువంటి ఈ భాగాలు సక్రమంగా పనిచేయకపోవడము, ఒకవేళ ఉన్న ఒక భాగం సక్రమంగా ఉండడము, రెండో భాగం సక్రమంగా, ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 చేతులు ఒకే రకంగా ఉండకుండా ఉండడం, అంటే ఒక రకంగా మెల్లితికి తిరిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు అనేవి పోలియో వ్యాధిలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది పుట్టుకతో వచ్చినది. వ్యాధి రాకముందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలి. ముందస్తుగానే చర్యలు తీసుకుంటే వ్యాధి రాకుండా నివారణ చేసుకోవచ్చు. కానీ వ్యాధి వచ్చిన తర్వాత ఒకసారి పోలియో వ్యాధి అటాక్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాధి నిర్మూలన చేసుకోవడానికి అవకాశాలు అనేవి లేదు. అంటే ముఖ్యంగా వ్యాధి సోకేటానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే నీరు ద్వారా ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది, ఆహారం ద్వారా రావడానికి అవకాశం ఉంది. అంటే నీరు, ఆహారాన్ని రెండింటిని కూడా తీసుకొని చేస్తుంటే ఇవి వైరస్లు అనేవి శరీరంలోకి ప్రవేశించి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఇంక్యుబేషన్ పీరియడ్ లోపల వ్యాధి యొక్క లక్షణాలను ప్రబలింప చేసుకొని వ్యాధి వలన ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి భాగాలు అనేవి వికృత రూపంలో రావడం జరుగుతుంది. మరి దీనికి చేయాల్సింది ఒకటే, పోలియో చుక్కలు వేయించడమే దీని యొక్క వ్యాధి యొక్క నివారణ. భారత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పోలియో వ్యాక్సిన్స్ని ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఆ 2 పర్యాయాల లోపల 0 నుంచి 5 సంవత్సరాలు అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుంచి 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు ఖచ్చితంగా పోలియో వ్యాధి టీకాలను ఇప్పించాలి. అలా ఇప్పించడం ద్వారా వ్యాధి నిర్మూలన చేయడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ చూడండి పోలియో వ్యాధి వ్యాక్సిన్స్ ఇప్పించడం కోసం ఏమవుతుందంటే వ్యాక్సిన్స్ ఇప్పించడం కొంతమంది ఇప్పటికీ కూడా అపోహలను ఎదుర్కొంటూ ఉన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించడం ఇదే టీకా మందులు వేయించకపోతే ఏమవుతుందో ఆలోచిస్తున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా టీకా మందులు వేయించినట్టయితే పోలియో వ్యాధిని రాకుండా అరికట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ వీటితో పాటుగా ఇంకా కొన్ని వ్యాధులు తీసుకుంటే వైరస్ వలన కలిగే వ్యాధుల్లో మనం తీసుకుంటే ఫ్లూ జ్వరం అంటే స్వైన్ ఫ్లూ అనేది మనకు తీసుకున్నట్టయితే ఇది హెచ్ఎన్ వైరస్ వలన కలుగుతుంది ఇది వ్యాధి. ఇది ఇంకా ఇవే కాకుండా కంటి కలక అంటే కండ్లు రావటం అని అంటాము. తర్వాత ఎయిడ్స్, ఈ వ్యాధులు కూడా మానవ లోపల వైరస్ వలన కలిగేటువంటి వ్యాధులు. ఈ ఫ్లూ జ్వరం కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానివ్వండి తీసుకున్నట్టయితే ఈ ఫ్లూ జ్వరం, స్వైన్ ఫ్లూ అనేవి చాలా మానవుని కుదించేటటువంటి వ్యాధులు అని చెప్పవచ్చును. దీనివల్ల ఈ ఫ్లూ జ్వరం కానివ్వండి, స్వైన్ ఫ్లూ కానీ రెండూ కానీ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా శరీర వ్యవస్థ నుండి కండర వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ కానీ చాలా ఇబ్బందులకు గురి అయిపోయి వ్యాధి యొక్క లక్షణాల ప్రభావం ట్రేసింగ్ వలన అనేక రకాల లక్షణాలు కనిపిస్తుండడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎయిడ్స్ వ్యాధి తీసుకున్నట్లయితే చాలా వరకు తీసుకున్నట్టయితే ఎయిడ్స్ వ్యాధి అనగానే ఇది
భయంకరమైనటువంటి అనే విషయం తెలుసు. కానీ ఎయిడ్స్ వ్యాధి అనేది డైరెక్ట్గా రాదు. ఇది హెచ్ఐవి అనేటటువంటి వైరస్ వలన కలుగుతుంది. ఇప్పటివరకు మానవం లోపల కానివ్వండి, మొక్క లోపల కానీ వైరస్ వ్యాధులు చూస్తూ వచ్చాం. అన్ని వైరస్లు ఎలాగానైతే ఉన్నాయో హెచ్ఐవి వైరస్ కూడా ఒకటి. కానీ హెచ్ఐవి వైరస్కున్న లక్షణం ఏంటంటే కేవలం మానవునిలో మాత్రమే నివసించేటటువంటి లక్షణం కలిగినటువంటి వైరస్ హెచ్ఐవి వైరస్. హెచ్ఐవి మీన్స్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. హ్యూమన్ అంటే ఏంటంటే మానవుడు, మానవునిలో. ఇమ్యూనో అంటే శరీరక శక్తి, సాధారణ రోగ నిరోధక శక్తి తగ్గించేటటువంటి వైరస్. ఈ హెచ్ఐవి వైరస్ వలనే ఎయిడ్స్ వ్యాధి అనేది వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి బట్ నాట్ హెచ్ఐవి నాట్ బట్ ఈస్ దిస్ ఏ డిక్లరేషన్ ఆఫ్ ది ఎయిడ్స్. హెచ్ఐవి నుంచి ఎయిడ్స్కు సోకడం, ఎయిడ్స్ వ్యాధిగా మారటానికి చాలా కాలం పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కారు. సో మానవ శరీరంలో మాత్రమే అభివృద్ధి చెందే శక్తి ఈ వైరస్కి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నాం మనం, మానవుల్లో మాత్రమే పోతుంది. ఇతర ఏ జీవరాశిలో కూడా హెచ్ఐవి వైరస్ అనేది నివసించడానికి అవకాశం అనేది లేదు. ఫ్యూ ఆఫ్ సెకండ్స్ లోపల, అంటే బాహ్య వాతావరణం లోపల కొన్ని సెకండ్ల కాలం మాత్రమే ఇది జీవించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానవుని యొక్క శరీరంలో మాత్రము విపరీతంగా అభివృద్ధి చెందుతూ తన యొక్క లైఫ్ సైకిల్ని మార్చుకునేటటువంటి వైరస్ హెచ్ఐవి వైరస్. సో ఎయిడ్స్ అంటే చూడండి, ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఏ అంటే ఏంటంటే చూడండి, ఎక్వైర్డ్ అంటే ఏంటంటే తనలో లేకపోయినా ఇతరుల నుంచి ఆర్జించడము. అంటే తన దగ్గర ఉండదు కానీ ఇతరుల నుంచి ఆర్జించడము, ఇతరులను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇమ్యూనో అంటే ఇంతకు చెప్పాం, ఇమ్యూనో అంటే వ్యాధి నిరోధక శక్తిని నశింప చేయడము. అంటే శారీరకంగా ఆరోగ్యవంతమైనటువంటి మానవుని యొక్క శరీర వ్యవస్థని మొత్తాన్ని కూడా తగ్గించి వేస్తుంది. అంటే వ్యాధులను తట్టుకునే విధంగా లేకుండా చేస్తుంది. డిఫిషియన్సీ అంటే నిరోధక శక్తి లోపించడము, అంటే ఏ వ్యాధి వచ్చినా తట్టుకునేటటువంటి శక్తి లేకుండా చేయటము. తర్వాత సిండ్రోమ్ అంటే ఏంటంటే అనేక వ్యాధుల యొక్క సమూహాన్ని సిండ్రోమ్ అంటాము. దిస్ ఆర్ కాల్డ్ ఈజ్ ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఇవి ఖచ్చితంగా గుర్తుపడాలి. ఇక్కడ క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉందండి. ఎయిడ్స్ అనేది వచ్చేసి దీనిలో డి అంటే ఏమిటి అని అంటాడు. అంటే జనరల్గా మనం తీసుకుంటే అంటే అడగడు అనడానికి అవకాశం లేదు. డి అంటే ఇక్కడ ఏంటంటే వ్యాధుల యొక్క అబ్రివేషన్స్ కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ ఒకటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిఫిషియన్సీ మీన్స్ ఏంటంటే డి అంటే డిఫిషియన్సీ అంటే ఏంటంటే సాధారణమైనటువంటి రోగ నిరోధకత శక్తిని కోల్పోవడమే డిఫిషియన్సీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ ఈ యొక్క హెచ్ఐవి యొక్క ఉనికిని తీసుకున్నట్టయితే 1983 లోపల ల్యూక్ మాంటాగ్నియర్ ప్యారిస్ లోపల, 1984 సంవత్సరం లోపల అమెరికాలో రాబర్ట్ గాలోలు వేరువేరుగా హెచ్ఐవి యొక్క ఉనికిని కనుగొనడం జరిగింది. హెచ్ఐవి వ్యాధి యొక్క ఉనికిని రాబర్ట్ గాలో, తర్వాత లుక్ మాంటాగ్నియర్ ఎక్కడ కనుక్కున్నాడంటే ప్యారిస్లో కనుక్కున్నాడు. ఎప్పుడు 1983. ఆఫ్టర్ అగైన్ 1984 ఈజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ది అమెరికా లోపల రాబర్ట్ గాలో అనేటువంటి వ్యక్తి అమెరికా లోపల హెచ్ఐవి యొక్క ఉనికిని కనుగొనడం అనేది జరిగింది. భారతదేశంలో తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా 1986 ఏప్రిల్ లోపల హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తిని చెన్నై లోపల గుర్తించడం అనేది జరిగింది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల యొక్క సంఖ్య తీసుకుంటే మొదటి స్థానం లోపల తీసుకుంటే దక్షిణాఫ్రికా హెచ్ఐవి యొక్క వ్యాధిగ్రస్తుల సంఖ్య లోపల దక్షిణాఫ్రికా అనేది మొదటి స్థానంలో ఉంది. అదే ద్వితీయ స్థానంలో తీసుకున్నట్టయితే నైజీరియా ఉంది. తృతీయ స్థానం లోపల భారతదేశం ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగవచ్చడానికి అవకాశం ఎక్కువ ఉందంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సంఖ్య తృతీయ స్థానంలో ఉన్నటువంటి దేశము ఏమిటి? భారతదేశం. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల సంఖ్య అధిక స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? దక్షిణాఫ్రికా. ఈ స్థానాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి, మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తిని ఎక్కడ గుర్తించారు? చెన్నై నగరంలో గుర్తించారు. తర్వాత హెచ్ఐవి ఉనికిని కనుగొన్నటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ 1983లో ల్యూక్ మాంటాగ్నియర్ ప్యారిస్లో కనుగొంటే
1984 లోపల అమెరికా లోపల రాబర్ట్ గాలో అనేటువంటి ఇద్దరు వేరువేరుగా హెచ్ఐవి యొక్క ఉనికిని కనుగొన్న విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో హెచ్ఐవి అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ హెచ్ఐవి అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేది. ఎయిడ్స్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశం లోపల తీసుకుంటే 2011-12 లెక్కల ప్రకారంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ద్వితీయ స్థానంలో తీసుకుంటే కర్ణాటక, తృతీయ స్థానంలో మహారాష్ట్ర ఉంది. హెచ్ఐవి యొక్క నిర్మాణంగా తీసుకుంటే ఇది 120 నానోమీటర్స్ పరిమాణంలో ఉంటుంది. మిక్సోహైడ్రల్ ఆకారంలో ఉండి ఆర్ఎన్ఏ వైరస్ను కలిగి ఉంటుంది. ఇది రిట్రోవిరిడే కుటుంబము లెంటివైరల్ తరగతికి చెందినటువంటిది. ప్రత్యుత్పత్తికి అవసరమైన 2 జతల ఆర్ఎన్ఏ వైరస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ తర్వాత ఇంటిగ్రేజ్ అనే ప్రోటీజ్ అనేటువంటివి ఈ యొక్క హెచ్ఐవి వైరస్లో ఉంటాయి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉండడం వల్లనే ఇది ఆకారాలను మారుస్తూ ఉంటుంది. దీని నిర్ధారణ కోసం చేసే హెచ్ఐవి నిర్ధారణ కోసం చేసే లేదా ఎయిడ్స్ నిర్ధారణ కోసం చేసే పరీక్షలు తీసుకుంటే ఎలిసా పరీక్ష, ఎంజైమ్ లింక్డ్ సాలబాంట్ ఎస్ఏ, తర్వాత వెస్టర్న్ బ్లాట్ పరీక్ష, పీసీఆర్ టెస్ట్ అంటారు దీన్ని. పీసీఆర్ వెస్టర్న్ బ్లాట్ వేరే, పీసీఆర్ వేరే, పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ టెస్ట్. తర్వాత వ్యాధి యొక్క మార్గాలు తీసుకుంటే ఎస్టీడీ ద్వారా వస్తుంది. ఎస్టీడీ మీన్స్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. తర్వాత కలుషితమైన రక్తం తీసుకోవడం. వ్యాధి దశలు తీసుకుంటే వ్యాధి సోకిన దశ, వ్యాధి చిహ్నాలు కనిపించే దశ, కనిపించని దశ, వ్యాధి చిహ్నాలు కనిపించే దశ అని మనకు 4 దశల్లో కనిపిస్తుంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తీసుకున్నట్టయితే ఒకటి ఏఆర్టీ సెంటర్స్ ఏర్పాటు చేశారు. యాంటీ రిట్రివైల్ థెరపీ సెంటర్స్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ వ్యాధిగ్రస్తులను పరీక్షలు చేస్తారు. తర్వాత ఆశా సెంటర్స్ ఏర్పాటు చేశారు. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే డిసెంబర్ 1న ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తర్వాత నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు కూడా తీసుకుంటే మనకు ఆర్గనైజ్ చేస్తూ ఈ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎయిడ్స్ వ్యాధి పైన పనిచేస్తూ ఉంటుంది. తర్వాత జంతువులు మొక్కల్లో వైరస్ వ్యాధులను చూసినట్టయితే జంతువులు తీసుకుంటే కోళ్ళలో బ్లడ్ ఫ్లూ వ్యాధి వస్తుంది. కొబ్బరిలో వేరువిల్టు తెగులు, పాడి పశువుల్లో తీసుకుంటే గాలికుంటు, చీకుంటు తెగులు, గొర్రెల్లో తీసుకుంటే నీలి నాలుక వ్యాధి, మసుచు వ్యాధి, మొక్కల్లో తీసుకుంటే వేరుశెనగలో తీసుకుంటే మువ్వకుండ్లు తెగులు, మిరపల్లో తీసుకుంటే వెర్రి తెగులు వస్తుంది. మొక్కల్లో శిలీంధ్ర వ్యాధులు తీసుకుంటే వరిలో అగ్గి తెగులు తీసుకుంటే కాండము, ఆకులు తెల్లటి బూజులుగా కనిపిస్తాయి. ఆకుల మీద అండాకార మచ్చలు ఉంటాయి. మచ్చల మధ్యలో లేత పసుపు రంగు ఉండి దాని చుట్టూ గోధుమ రంగు అంచు అనేది కనిపిస్తూ ఉంటుంది. మొక్కల్లో శిలీంధ్ర వ్యాధులు తీసుకున్నట్టయితే కొనీడియా అనేటువంటి స్పోర్స్ శిలీంధ్రము విడుదల చేస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాప్తించి ఇతర మొక్కలకు సంక్రమిస్తుంది. విత్తన శుద్ధి చేసి శిలీంధ్ర నాశకాలను పిచికారీ చేయడం వలన ఈ వ్యాధిని మొక్కల్లో శిలీంధ్ర వ్యాధులను నివారణ చేసుకోవచ్చు. మొక్కల్లో శిలీంధ్ర వ్యాధులు తీసుకుంటే గోధుమలో కుంకుమ తెగులు, ఆకులు కాండము పైభాగంలో గోధుమ వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. గింజలు దిగుబడి తగ్గుతుంది. చెరుకులో ఎర్రకులు తెగులు వస్తుంది. ఎర్రకులు తెగుల్లో తీసుకుంటే చెరకు గడ లోపలి భాగము ఎర్రగా మారుతుంది. ఆకులలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుంది. వేరుశెనగలో తిక్కా తెగులు, దీనిని తీసుకున్నట్టయితే ఆకుమచ్చ తెగులు అంటారు. ఇది బీటీ పత్తి అండ్ బీటీ వంకాయకు సోకేటటువంటి వ్యాధి. బీటీ అనగా ఏంటంటే బ్యాసిల్లస్ తురింజియానిస్. ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాని బయోఫెస్టిసైడ్స్ అంటారు. ఇది విడుదల చేసే పదార్థము క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. దీనితో మొక్కలు, కీటకాలు, పురుగుల నుంచి రక్షించుకునేటానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత లాస్ట్ ఉంది ప్రోటోజోవన్ వ్యాధులు. ప్రోటోజోవన్ వ్యాధులు తీసుకుంటే అమీబియాస్ వ్యాధి, ఇది జిగట విరోచనాలను కలగచేస్తుంది. ఇది మలేరియా. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రోటోజోవన్ వ్యాధి తీసుకుంటే మలేరియా అనేది మలేరియా ఫాల్సిఫారం వల్ల వస్తుంది. మలేరియా వ్యాధి యొక్క లక్షణాలు కూడా తీసుకున్నట్టయితే తీవ్రమైన జ్వరం వస్తుంది. జ్వరం వస్తూ తగ్గుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకు సూక్ష్మజీవ ప్రపంచం లోపల తీసుకున్నట్టయితే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్ల వలన కలిగేటువంటి వ్యాధులు, మొక్కల్లో వ్యాధులు, జంతువుల్లో వ్యాధులు, తర్వాత వ్యాధిని కలుగచేసే లక్షణాలు ఏంటివి, వ్యాధి ఎలా వస్తుంది, వ్యాధి నివారణ ఏంటి అనే విషయాన్ని ఈ పాఠ్యాంశం లోపల క్షుణ్ణంగా చదివినట్టయితే ఎక్కడి నుంచి ప్రశ్న ఇచ్చినప్పటికీ కూడా దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చూసిన ఏవైతే ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టైపుగా క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపరేషన్ కావడానికి కావాలి. అలా అయినట్లయితేనే
క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లోపల ఎక్కడ కూడా క్వశ్చన్ మిస్ కాకుండా ఉండాలంటే ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా చదివినట్లయితే మనము దాన్ని పరిపూర్ణంగా చూసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూక్ష్మజీవ ప్రపంచంలో ఉన్నటువంటి చాప్టర్లో ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు.